సో, ఇంటర్వ్యూలో చాలా వరకు డిప్లొమాటిక్ క్వెషన్స్ కొన్ని ఏస్తూ ఉంటారు. దాన్ని డిప్లొమాటిక్‌గానే ఆన్సర్ చేయాలా? లేకపోతే వెరీ ప్లెయిన్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఆన్సర్ చేయాలా? ఓకే. అంటే లిటరల్‌గా చెప్తున్నాను. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాలి. మనకు 12థ్ ఫెయిల్ మూవీ గదా! ఆ మూవీలో నిజాలు చెప్తారు. అంటే కొన్నిసార్లు చాలామంది కొంతమంది సివిల్ సర్వెంట్ అంటే నిజంగా మిమ్మల్నే తీసుకోండి. ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటర్వ్యూ అడుగుతారు. నీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. డైలీ సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ చెస్, క్రికెట్ ఆడతామా అసలకి? లేదు. చెప్తాము. అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. నువ్వు నిజంగా అంటే ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేయడం. మనకు కావాల్సిన స్కిల్ ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేయడం. ఇంటర్వ్యూయర్‌ని ఇంప్రెస్ చేయడం. మరీ ఒక మ్యానిప్యులేషన్ చేయకూడదు. సో, సివిల్ సర్వీసెస్‌కి వెళ్ళేవాడికి ప్రతిసారి ఒక బేసిక్ స్కిల్స్ అనేటివి ఉంటాయి. నేను ఇక్కడ చెప్తున్నాను. కొంతమంది చూసి అలా చేయొద్దంటారు. కానీ బేసికల్‌గా నువ్వు అక్కడ చేసేది నటన. అంటే యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. ఏం చేస్తున్నావేంటి? మరీ అబద్ధాలు కాకపోయినా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే మేబీ నీ యాటిట్యూడ్ నచ్చకపోవచ్చు. ఓకే. మనకు అల్టిమేట్ ఎండ్ ప్రొడక్ట్ అనేది రిజల్ట్. సో, దానికి తగ్గట్టు ఇప్పుడు నిజంగా నీకు చాలా యారోగెన్స్ ఉందనుకోండి. సివిల్ సర్వీసెస్‌లో నువ్వు సర్వైవ్ కాలేవు. యారోగెన్స్. దాన్ని మార్చుకోవాలి. అదే కదా మనకు కావాల్సింది. ఇంటర్వ్యూలో అదే కావాలి. నీకు ఒకవేళ బ్యాడ్ క్వాలిటీ ఉన్నా దాన్ని గుడ్ క్వాలిటీగా మార్చుకుంటేనే ఈ సొసైటీలో నువ్వు సర్వైవ్ కాగలవు. ఓకే. లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే వాళ్ళు చెప్తారు. నువ్వు నిజంగానే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటే ఓకే. నెగెటివ్‌గా తీసుకుంటే నీకు సెలక్షన్స్ ఉండవు.